నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరిగే రోడ్ అది. జాతీయ రహదారి కూడా. ఒక్కసారిగా ఆ మార్గంలో వంతెన కుంగిపోయింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై వాహన రాకపోకలను నిలిపేసి దారి మళ్లించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వంతెన పాతపడడంతో కొత్తది కడుతున్నప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వంతెన కుంగుబాటుకు గురైంది. రహదారులపై నిర్మించే వంతెనల్లో నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం సమీపంలోని 163 జాతీయ రహదారిలో ఎస్ఆర్ఎస్పీ కాలువపై ఉన్న వంతెన అకస్మాత్తుగా కుంగిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై వాహనాలను దారి మళ్లించారు. ప్రమాద సమయంలో వంతెనపై వాహనదారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గుత్తేదారు నిర్లక్ష్యమే వంతెన కుంగడానికి ప్రధాన కారణమని మల్లంపల్లి మండల వాసులు అంటున్నారు. గుత్తేదారు పాత వంతెనను ఆనుకొని ఉన్న మట్టిని ఇష్టానుసారంగా జేసీబీలతో తవ్వేయడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అయినా నిర్లక్ష్యం వహించడంతో వంతెన క్రమక్రమంగా కుంగుబాటుకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 1986లో ఎస్ఆర్ఎస్పీ కాలువ తీయడం జరిగింది. అప్పుడు ఈ కెనాల్ కోసం బ్రిడ్జి కట్టడం జరిగింది. భూమి కింద పైపులు వేయడం వల్ల అది సతికిపోయి ఈ రోజు ప్రమాదానికి గురైంది. అధికారుల నిర్లక్ష్యం వలన ఈ బ్రిడ్జి ని సీజన్ ఎండాకాలంలో నిర్మించాలి, తయారు చేయాలి. ఇది రెయిన్ సీజన్ వర్షాకాలంలో చేసేసరికి ఆయిల్ మెత్తగా ఉండడం వల్ల సైడ్ కూలిపోయి ఓవర్లోడ్ లారీల తిరగడం వల్ల ఈ బ్రిడ్జి కూలిపోయినది. కుంగిన వంతెనను నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. వర్షాలతో పాటు అధిక లోడుతో వస్తున్న వాహనాలతో బ్రిడ్జి కృంగిపోయిందని రోడ్లు భవనాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ బ్రిడ్జికి మరోపక్క 10 మీటర్ల వెడల్పుతో తాత్కాలిక బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. న్యూ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. బట్ ఈ యొక్క ఓల్డ్ బ్రిడ్జ్ కింద మట్టి అంతా కొలాప్స్ కావడం వల్ల బ్రిడ్జ్ కొంచెం సింక్ అయిపోయి కిందికి దిగింది. ఇమీడియట్ గా R&B వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా ఇక్కడ నుంచి రాకపోకలు బంద్ చేయడం జరిగింది. సో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా TJSRTC వరంగల్ రీజియన్ వారు ఆల్టర్నేట్ రూట్ సర్చ్ చేయడం జరిగింది. నైట్ నుండే వెహికల్స్ అన్ని డైవర్ట్ అవుతా ఉన్నాయి. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా నడిపేయడం జరుగుతుంది.